సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల దోపిడీ పాలన, అరాచకపు పాలన, దొరల పాలన అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఓర్వలేకత అకస్సుతో విష ప్రచారాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిరిసిల్లను కేటీఆర్ అభివృద్ధి చేశాడని, పద్మశాలీలను కేటీఆర్ మాత్రమే ఆదుకున్నాడని, అన్నం పెట్టాడని అబద్ధపు ప్రచారాలను చేస్తున్నారు. ఆ జిల్లా సాధనకు కేకే మహేందర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు అన్నారు. పద్మశాలీలను కేటీఆర్ ఆదుకుంటే నేత కార్మికులకు పనిలేక రోడ్ల మీద నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకాలు ఎందుకు చేస్తున్నారు? 50% సంచల కరెంట్ సబ్సిడీని తీసేయించింది కేటీఆర్ కదా అని ప్రశ్నించారు. కరెంటు సబ్సిడీని తీసి 21 కోట్ల రూపాయల బకాయిలను శాలుళ్ల మీద మోపింది కేటీఆర్. 21 కోట్ల రూపాయల బకాయిలు కట్టలేక పెద్ద పెద్ద కార్ఖానాలను బంద్ పెట్టడం వల్ల నేత కార్మికులకు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకునేలాగా చేసింది కేటీఆర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డిమల్ల బాను, ఎన్యూఎస్ఐ నియోజకవర్గ అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకునే ఒక తోటగా ఏం మాట్లాడుతున్నాడు కేకే మహేందర్ రెడ్డి. ఈ సిరిసిల్ల అభివృద్ధి కేటీఆర్ చేస్తే ఓర్వలేక మాట్లాడుతుండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తోటగాయ నీకు హెచ్చరిస్తా ఉన్నాం, కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ హోదా కానీ నీకు లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. సిరిసిల్ల జిల్లాను సాధించే క్రమంలో ఆయన జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి ఒక జిల్లా ఉద్యమాన్ని మొదలుపెట్టి జిల్లాను సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన పోషించిన పాత్ర వల్లే ఈనాడు జిల్లా మనకు ఏర్పాటైంది. ఈనాడు జిల్లా ఏర్పాటు కావడం వల్లనే జిల్లా ఇంత పెద్దగా అభివృద్ధి చెందింది. అంటే జిల్లాకు రావాల్సినటువంటి కాలేజీలు కావచ్చు, జిల్లాకు రావాల్సిన కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఆ డివైడర్లు, ఆ చెట్లు అవన్నీ వచ్చినాయి. దీన్ని చూసే అభివృద్ధి చేసిండు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రజలందరికీ పని కల్పించాలి. నిజానికి ఆ పని మీరు కల్పించలేరు. పని కల్పించలే, కేవలం రోడ్లను చూపెట్టి అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. సిరిసిల్లకు కేకే మహేందర్ రెడ్డి గారు శనివారం ఆదివారం అని వస్తాడు. శనివారం ఆదివారం మీటింగులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ను విమర్శిస్తాడని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఆనాడు కేటీఆర్ ఎన్నికల ముందు వారానికి 2 రోజులు సిరిసిల్లలో ఉంటాడని చెప్పినావు. మరి నిజానికి వారానికి 2 రోజులు వస్తున్నాడా? ఇప్పటికి 8 నెలలైంది ప్రభుత్వం మారి. మరి ఎందుకు వస్తలేడు? 8 నెలల్లో కనీసం 5 సార్లు కూడా రాలే. మరి ఏడవన్నాడు మీ కేటీఆర్? ఫామ్ హౌస్లలో వండుకున్నాడా? సిరిసిల్ల శాలోళ్ళ నన్ను గెలిపిస్తే సిరిసిల్ల శాలోళ్లకు నేను చెప్పులు కుట్టిస్తాను, నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా అని మాట్లాడాడు. మరి నాకు చెప్పులు లోయ్యాలా? నేత కార్మికులకు పని లేదు, ఆత్మహత్యలు చేసుకుంటారు, కాళ్ళకు తొడుకుంటామంటే చెప్పులు, మరి చెప్పులు కుట్టిమని చెప్పు మీ కేటీఆర్ను. ఏం మాట్లాడుతున్నావు? ఎవడు అభివృద్ధి చేసిండు? మళ్ళీ ఏమంటున్నావు? ఈయనకు కులం మీద రాజకీయం చేస్తారని మాట్లాడుతున్నావు. కులం మీద రాజకీయం చేసింది ఎవడు? నువ్వే కదా కులం మీద రాజకీయం చేసింది. ఆయన కేకే మహేందర్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నావు నువ్వు. ఎన్నికల ముందట ఎస్సీ సామాజిక వర్గాన్ని దూషించింది ఎవరు? కులం పేరుతో దూషించింది నువ్వే కదా. మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పిచ్చగుంట్ల అని చెప్పి పిచ్చగుంట మాటలు మాట్లాడతాడు కేకే మహేందర్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అసలు నీకు ఏం మాట్లాడాలనో అవగాహనే లేదు. పిచ్చగుంట్ల సామాజిక వర్గం కూడా ఒకటి ఉంటుంది, వాళ్ళను కూడా గౌరవించాలని చెప్పి కనీస అవగాహన లేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటావు. అసలు నీకు అనుభవం ఉందా? ఇన్నేళ్ల అనుభవంలో నీకు ఎంత పరిజ్ఞానం వచ్చింది? రాజకీయ పరిజ్ఞానం. అసలు నీకు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజాస్వామ్య విలువలు లేవు, ఇష్టం వచ్చినట్టు ప్రతి సామాజిక వర్గాన్ని మాట్లాడతావు. కేకే మహేందర్ రెడ్డి పద్మశాలీలను అన్నని మాటలను అన్నట్టుగా కేకే మహేందర్ రెడ్డి శాలల్లోని ఇట్లా అన్నాడు,